ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. More collections, more quality, less price. Only at Els. Els. It's beyond your imagination. Address: Raipriya Mall, Ongole. సంతనూతలపాడు మండలం మద్దులూరు గ్రామ పరిధిలోని రొయ్యల ఫ్యాక్టరీ రోడ్ మలుపు దగ్గర జరిగిన కొండెపి బస్సు ప్రమాద క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ పరామర్శించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రిమ్స్ ఇన్ఛార్జ్ RMO అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి డాక్టర్లను అలర్ట్ చేసి క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన అత్యవసర వైద్యాన్ని అందించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని, అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మాట్లాడామని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వ పరంగా అన్ని వైద్య సేవలు అందిస్తామని బాధితులకు పూర్తి భరోసా ఇచ్చారు. పొద్దున్న 9 గంటలకి మద్దులూరు అనకాపూడి గ్రామం మీదుగా ఒంగోలు వచ్చే బస్సు ఒకటి అది తిరగబట్టడం జరిగింది. ఎదురుగా బస్సు వస్తున్నప్పుడు సైడు బాగా లోగా ఉండేకి అది కంట్రోల్ చేయబోయి పట్టడం జరిగింది. దాంట్లో దగ్గర 70 మంది ఉన్నారు, ప్యాసింజర్స్ ఉన్నారు. దాంట్లో మిగతా వాళ్ళందరినీ కూడా కొండైపులో ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంకా కొంచెం
తలకి కొంచెం ఇంజూర్ అయిన వాళ్ళు, చేయికి కానీ లేకపోతే బ్యాక్ రిప్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రాక్చర్ అయిన వాళ్ళందరినీ కూడా ఈ జీజీహెచ్కి పంపించారు. వాళ్ళందరినీ కూడా పలకరించారు. నేను మన మంత్రి గారు స్వామి గారు ఇద్దరు కూడా పోయేసి అందరినీ పలకరించారు. అదేవిధంగా జనసేన మన రియాజ్ గారు, దాంట్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఒకసారి మా జీజీహెచ్ మన కిరణ్ గారికి, అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్కి కానీ వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎక్స్రే, అదేవిధంగా అవసరమైతే స్కాన్ కూడా చేయమని చెప్పాం. చేసి ఒక 2 రోజులు ఉంచుకొని వాళ్ళకి ఏం చేసాము అనేది కూడా విత్ ఎక్స్రేలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కాపీలు ఇచ్చేసి చూసుకొని పంపించమని కూడా చెప్పాం. కాబట్టి అందరూ కూడా బాగానే ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకొకసారి అలాంటిది కూడా అక్కడ కూడా ఏందనేది కూడా మాట్లాడి మన ఆర్ఎం గారు కూడా వచ్చారు. ఆడ కూడా రోడ్డుది కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఎక్కడెక్కడ కొంచెం నేరోగా ఉండే దగ్గర కూడా దాని ప్రికాషన్స్ కూడా తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగకుండా ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. దాంట్లో దగ్గర 20 మంది స్కూల్ పిల్లలు కూడా ఉన్నారంట. వాళ్ళు కూడా అంతా కూడా బాగానే ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఒంగోలులో ప్రేయర్ కోసం అని చెప్పి అక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ధర్మవరం నుంచి. వాళ్ళు కూడా కొంతమంది ప్రేయర్ కోసం ఇక్కడ ఇవాళ ఏదో పెట్టారంట, దానికోసం వస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంతమందికి ఇంజూర్ అయింది. వాళ్ళకు కూడా అందరూ కూడా ఈరోజు ప్రికాషన్ తీసుకున్నారు. ఎమర్జెన్సీ డాక్టర్లు కానీ మన సూపరింటెండెంట్ ఈరోజు కిరణ్ గారు కానీ అదేవిధంగా మన డాక్టర్స్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళన్నీ కూడా అన్ని విధాలు కూడా ప్రికాషన్. ఈరోజు ఉదయం కామేపల్లి నుండి ఒంగోలు వచ్చేటువంటి బస్సు కొండేపి అనకర్లపూడి దాటిన తర్వాత ఎదురుగా బస్సు వస్తున్న సందర్భంలో అది కొంచెం బ్యాక్ టైర్ స్కిడ్ అయిపోవడం వల్ల వాలిపోవడం జరిగింది. ఇక డ్రైవరు అప్రమత్తంగా ఉండి బస్సు క్రాస్ చేయడం చాలా జాగ్రత్తగా చేసే సందర్భంలో పడిపోవడం వల్ల పెద్దగా ప్రమాదాలంటే ప్రాణాపాయాలు లేకుండా మనం బయటపడ్డాం, చిన్న గాయాలతో బయటపడ్డాం. ఎలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ సందర్భంలో ఇక్కడికి 15 మంది ఒంగోలు జీజీహెచ్కి రావడం జరిగింది. 10 మందికి కొండేపి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరికి వెనక వీపు మీద ఉన్నటువంటి స్కాపులా బోన్ ఫ్రాక్చర్ ఉంది. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి బాగుందని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. సిటీ స్కాను అదేవిధంగా ఎక్స్రేలు అన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు కూడా చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఈరోజు బస్సులో కూడా 70 మంది ఉన్నారు, 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాంటి గాయాలు కూడా లేకుండా సేఫ్టీగానే రావడం జరిగింది. ఆ వెంటనే ఎదురుగా ఉన్న బస్సులో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు వెంటనే వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటన జరగడం కొద్ది దురదృష్టకరమైనప్పటికీ కూడాను చిన్న గాయాలతోటే బయటపడ్డారు. ఇలాంటి దాని సైట్ కూడా ఆల్రెడీ ఆర్ఎం గారు, పోలీస్ అధికారులు, ఆర్డీఓ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో ఇలాంటి సంఘటన పునరావృతంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గాయపడినటువంటి వాళ్ళు చిన్న గాయాలని వాళ్ళకి వైద్యం చేస్తున్నామండి. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మడపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగిందండి. వీళ్ళందరికీ
ప్రాంతంలో మన కామేపల్లి టు ఒంగోలు వెళ్ళే ఒక బస్సు, ఆర్టీసీ బస్సు మన మద్దులూరు దగ్గర ఆ టర్నింగ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండి బడ్స్ మన దానికి సైడ్ ఈ యొక్క కంజెస్టెడ్ రోడ్ అవటం వల్ల ఆ బస్సు కొంచెం రెండు బస్సులు ఎదురు రావడంతో స్కిప్ అయ్యి బస్సు కొంచెం పల్టీ కొట్టింది. దాంట్లో సుమారుగా ఆ బస్సులో 95 మంది ప్రయాణికులు ఉన్నారు. దేవుడి దేవల్ల ఎవరికి ఏమీ హాని కలగల, చిన్న చిన్న ఇంజురీస్ అవటం. అందులో కొంతమందికి అక్కడ మన కొండేపిలోనే అందరికి ఫస్ట్ ఎయిడ్ తీసుకొని చిన్న చిన్న ఇంజురీస్ ఉన్న వాళ్ళని పంపించారు. ఒక 12 మందికి మాత్రం కొంచెం పెద్ద ఫ్రాక్చర్లు జరిగినాయి. ఆ ఫ్రాక్చర్స్ కూడా ఇప్పుడు మన ఒంగోలు రిమ్స్లో ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరికైతే ప్రాణహాని కానీ ఏం లేదు, చిన్న చిన్న మైనర్ ఇంజురీస్ వల్ల చాలా వరకు అక్కడ పక్కన చిల్ల చెట్లు ఉండటం వల్ల చాలామంది సేవ్ అయ్యారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. ఏది ఏమైనా R&B అధికారులకు కూడా ఆ సైడ్ బర్న్స్ వేయమని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అది త్వరలో కూడా ఆ వర్క్స్ కూడా పూర్తి చేపిస్తాం. ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రభుత్వం కూడా ఈరోజు ఇలాంటి దానికి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. మన కొండేపిలో కూడా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మన గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళందరికీ అందించడం జరిగింది. ట్రీట్మెంట్స్ కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని మన డాక్టర్స్ అందరూ కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా సైట్ కూడా విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ కేర్ కూడా తీసుకుంటామని కూడా మరొకసారి మీ అందరికి తెలియజేస్తాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.